హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎలా ఉంది ఓంకారం అనేది చూద్దామండి. అంటే ఈరోజు 4వ తారీఖు 4వ నెల 2025 శుక్రవారం రోజు ఎలా ఉందనేది చూద్దాం. అదేవిధంగా రేపు ఉదయం 5వ తారీఖు 4వ నెల 2025 శనివారం రోజు ఉదయం ఆచరించే పూజ కూడా విందామండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనము ఈ ప్రోగ్రాంలోకి వెళ్దాం రండి. ఈరోజు ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్ష, సప్తమి, మృగశిర నక్షత్రం, శుక్రవారం. ఈ మృగశిర నక్షత్రం మహానక్షత్రం అండి. ఇది కలిసి వచ్చిందంటే మనం శ్రీకృష్ణ వారిని పూజించడం చాలా మంచిదండి. శ్రీకృష్ణం వందే జగద్గురు అని అర్జునుడే చెప్పాడు. కాబట్టి మనము ఈ శ్రీకృష్ణుని ఈరోజు మంత్రబలంలో జపించడం వల్ల మనం ఎలాంటి ఆపదలో ఉన్నా కానీ ఎలాంటి కష్టాల్లో ఉన్నా కానీ ఈ శ్రీకృష్ణుని జపించడం వల్ల అవన్నీ మన నుండి దూరం అవుతాయి. అర్జునుడు అంతటి వాడే శ్రీకృష్ణుని ఆపద వచ్చిందంటే ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఈ శ్రీకృష్ణుని జపించుకునేవాడు. ఈ బీజాక్షరాలను జపించడం వల్ల చాలా ఎంతటి కష్టమైనా కూడా దూరం అవుతుందని తెలియజేయడం జరిగిందండి. కాబట్టి ఈరోజు మనం అందరం జపించవలసిన మంత్రబలంలో మంత్రం అండి. ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః. ఈ మంత్రాన్ని కుదిరితే 108 సార్లు జపించుకోండి. ఇలా జపించడం వల్ల ఏదైనా మనకి తెలియకుండానే మనలో ధైర్యం అనేది మనలో పెరుగుతుందండి. మనము ఏదైనా తెలియక చేసినా కానీ తెలిసి చేసినా కానీ ప్రభావం అనేది మనకే పడుతుంది. కాబట్టి మనం ఏదైనా తప్పులు చేస్తాం కదా అండి, అలాంటి తప్పులు తెలిసి చేసినా కానీ తెలియక చేసినా కానీ చాలామంది ఈ తప్పులను పోడగొట్టుకోవాలని చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా కాశీకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఇలా కాశీకి వెళ్ళి గంగ స్నానం ఆచరించడం వల్ల మనలో ఉన్న తెలియని దోషాలు ఏమైనా తెలియకుండా ఎవరినైనా నిందించడము అలాంటివి చేయడం లాంటివి ఉంటే అలాంటి వాటికి అన్నీ దగ్ధమైపోతాయి. అంటే కాలిపోయినట్టుగా దగ్ధమై కాలిపోతాయి. కాబట్టి మనము తెలిసి కానీ తెలియక కానీ పాపాలు చేసినప్పుడు మనం మనస్తాపానికి గురి అయి మనసులో బాధ అనేది కలుగుతూనే ఉంటుంది కదా. అరే వాళ్ళకి ఇలా చేశాము అనే బాధ మన మనసులో ఉండి మనము అలా ఉన్నప్పుడు వెళ్ళి మన పుణ్యక్షేత్రాలలో అంటే కాశీ కానీ గయా కానీ ఇలాంటి క్షేత్రాలలో స్నానం ఆచరించడం వల్ల కాస్తంత పాపం అనేది పోతుందని గురుగారు తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా మనము ఏం తెలియకుండా అంటే మనం పాపం చేసి కూడా మనం కనీసం మనలో పశ్చాత్తాప గుణం లేకుండా అహంకారంతో అలా వెళ్ళి స్నానం ఆచరించామనుకోండి, మనం చేసిన పాపము పుణ్యము కానీ ఏది కానీ మనలో నుండి వెళ్ళకుండా అలాగే ఉండిపోతుంది. కాబట్టి మనము చేసేదాన్ని మనసులో కొంచెం పశ్చాత్తాపడి దాన్ని స్నానం ఆచరించడం వల్ల మనం చేసిన పాపము కర్మ కానీ వెళ్ళిపోతుంది ఇలాంటి క్షేత్రాలలో స్నానం ఆచరించడం వల్ల. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన కుటుంబంతో కలిసి వెళ్ళకుండా వేరే వారితో కలిసి వెళ్తూ ఉంటారు. చాలామంది ఇలా జరుగుతుంది. ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన స్నానం ఆచరించకపోయినా వాళ్ళకి మాత్రం ఎలాంటి పుణ్యం అనేది దక్కదు. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ఇంకా మీదికెళ్ళి పాపం అనేది కూడా తగులుతుంది. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు అలాంటి పనులు చేయకుండానే ఉండాలని తెలియజేయడం జరిగిందండి. కాశీలో అదేవిధంగా మీకు ఒక డౌట్ వస్తుంది కదా, కాశీలో ఉన్నవారు పాపం చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి స్నానాలు ఆచరించాలి అని అనిపిస్తుంది కదా. ఆ కాశీలో ఉండి ఏదైనా పాపము చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం కుంభేశ్వరకు వెళ్ళాలండి. అక్కడ కుంభకోణం అనే ఒక పుణ్యక్షేత్రం ఉంటుందంట. ఆ పుణ్యక్షేత్రంలో కుంభేశ్వరుడు అని మనకు శివుడు దర్శనమిస్తాడంట. ఈ కుంభకోణంలో ఇసుకతో చేసిన లింగం ఉంటుందంట. ఆ లింగము కుంభకోణ ఆకారంలో ఉంటుందంట. అది చాలా సంవత్సరాల క్రితము చేయబడిందంట. అది సంవత్సరాలు గడుస్తూ అది కాస్త కొంచెం ఇలా వంగిపోయినట్టుగా ఉంటుందంట. లింగం వంగిపోయినట్టుగా ఉండడం వల్ల అది కుంభాకారంలో కనబడుతుందంట చూడ్డానికి. ఆ క్షేత్రంలో వెళ్ళి మనం స్నానం ఆచరించడం వల్ల ఆ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో
తప్పకుండా వెళ్ళవలసిన క్షేత్రం అండి కుంభకోణం అనేది. అక్కడికి ఖచ్చితంగా వెళ్ళడం వల్ల మనకి తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు పశ్చాత్తాప మనసు కలిగి ఉండి స్నానం ఆచరించినప్పుడు అవి ఖచ్చితంగా మనలో నుండి చాలా వరకు వెళ్ళిపోతాయంట. ఈ మనం ఇందాక చెప్పుకున్నాం కదా అండి ఈ కుంభకోణము అని. ఈ కుంభకోణంలో అన్ని దేశంలో ఉండే జ్యోతిర్లింగాలన్నీ ఉంటాయి చూడండి. ఆ జ్యోతిర్లింగాల్లో ఉండే అన్ని జ్యోతిర్లింగాలకు ఈ కుంభకోణం నుంచి ఇట్లా దారుల్లాగా ఉంటాయంట అండి లోపట. వాటి నుండి శక్తి అనేది వెళ్ళిపోతుంటుందంట. అలా వెళ్ళి అక్కడ ఉన్న జ్యోతిర్లింగాలకు శక్తి అనేది ప్రసవిస్తుందంట. ఎక్కడి నుండి కుంభకోణం నుంచి ఇలా మనకు తెలియకుండానే కింద సొరంగ మార్గం ద్వారా వెళ్తుందంట. అదేవిధంగా అక్కడ అమ్మవారు కూడా ఉంటారంట. ఈ శక్తిపీఠాలలాగా అమ్మవారు ఉండి ఆ అమ్మవారిని మంత్ర మంగళాంబికా దేవిగా పూజించబడుతుందంట. అక్కడ అమ్మవారు ఎన్నో రూపాలలో దర్శనమిచ్చారు, కానీ ఇక్కడ మాత్రం మంగళాంబిక దేవిలాగా దర్శనమిస్తుందంట అండి. ఇక్కడ మంగళాంబిక దేవి సౌమ్యంగా ఉంటుందంట. అమ్మవారు ఎన్నో ఉగ్ర రూపాలు ఉన్నాయి, ఎన్నో సౌమ్య రూపాలు ఉన్నాయి, లక్ష్మీ రూపం ఉంది, ఇలా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం మంత్ర మంగళాంబిక దేవిలాగా మాత్రమే దర్శనమిస్తారంట. ఇక్కడ 72,000 బీజాక్షరాలతోటి చేసిన మంత్రముని అమ్మవారి ప్రతిష్టాపించినప్పుడు అమ్మవారి విగ్రహం కింద పెట్టి అమ్మవారిని ప్రతిష్ఠించారంట అండి. చాలా శక్తివంతమైన అమ్మవారిగా ఉన్నారంట. కాబట్టి కుదిరితే అందరూ ఈ కుంభకోణ క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోండి. ఇలా ఇందాక మనము జ్యోతిర్లింగాలకి ఎలా శక్తి ప్రవహిస్తుందని చెప్పాం కదా, అలాగనే ఈ అమ్మవారి శక్తి కూడా అమ్మవారి అన్ని శక్తిపీఠాలు ఉంటాయి కదా, అన్ని శక్తిపీఠాలకు కూడా ఇక్కడి నుండి మూలాధారంగా వెళ్తుందంట అండి. అదేవిధంగా కుంభకోణంలోని మళ్ళీ ఇంకొకటి దర్శించుకోవాల్సింది ఉంటుందంట. సారంగపాణి అనే విష్ణు దేవాలయం ఉంటుందంట. ఇక్కడ విష్ణుమూర్తిని సారంగపాణిగా పూజించడం జరుగుతుందంట. అక్కడ దర్శనం చేసుకుంటే పాపాలు పోతాయంట. మనం తెలిసి తెలియక చేసిన పాపాలు చాలా వరకు పోతాయంట. అదేవిధంగా చదువుకునే విద్యార్థులు ఉంటారు చూడు, ఎంత చదివినా గుర్తుండట్లేదు, మర్చిపోతున్నాము, అసలు చదివిన ప్రయోజనం ఉండట్లేదు అనుకునేవారు ఉంటారు కదా అండి. అలాంటి ఆ బాధతోటి బాధపడేవారు వెళ్ళి ఆ సారంగపాణిని దర్శనం చేసుకుంటే అక్కడ మనకి చదువులో వచ్చే బాధలు, అంటే ఎంత చదివినా కానీ గుర్తుండదు కొంతమందికి, ఆ చదువు మర్చిపోతూ ఉంటారు. అలాంటి సమస్య నుండి పోయి విముక్తి అనేది కలుగుతుందంట అండి. సాధ్యమైనంత వరకు చదువుకునే పిల్లలు కూడా వెళ్ళి ఇక్కడ సారంగపాణిని దర్శించుకోవడం వల్ల చదువులో ఉన్నత స్థాయిలో రాణిస్తూ ఉంటారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి దారులు కూడా కనబడుతూ ఉంటాయని చెప్పడం జరిగిందండి. ఇది ఈరోజు మంచి మాటలాగా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు సాంప్రదాయం అండి. దాన ధర్మాలు చేస్తాం, కానీ అపాత్ర ధర్మం అని మాత్రం చేయొద్దండి. అంటే మనము చేసే దాన ధర్మాలు మంచికి ఉపయోగించుకునే విధంగా మాత్రం ఉండేవారికి మాత్రమే చేయాలి. మనము దానం చేస్తే పుణ్యం వస్తుంది కదా అని దానం చేస్తాం, కానీ ఆ దానము చేసిన డబ్బులు ఉన్నాయనుకోండి, అవి స్వీకరించిన వ్యక్తి కూడా అర్హత కలిగి ఉండాలి. అంటే తను అర్హత కలిగిన వాడు కాకుండా ఇప్పుడు మనం ఇచ్చిన డబ్బుల్ని తీసుకొని వెళ్ళి అతను ఏదో మద్యము తాగడానికో లేక ఇంకా ఏదైనా చెడు పనులకు ఉపయోగించాడనుకోండి, వారికంటే కూడా మనం ఇచ్చిన వారికే పాపం అనేది ఎక్కువ తగులుతుందంట. కాబట్టి ఎప్పుడు కానీ అపాత్ర దానం మాత్రం చేయకూడదంట అండి. ఇలా చేసేటప్పుడు మనము వీళ్ళు అర్హులా కాదా, వీళ్ళకి చేయడం వల్ల మనకు ప్రయోజనం ఉంటుందా లేదా అనేది కొంచెం ఆలోచించి మనం దాన ధర్మాలు అనేవి చేయాలండి. అదేవిధంగా మనం ఏదైనా పుణ్యక్షేత్రంలో కానీ లేదా ఆలయాల్లో కానీ ఏదైనా పూజలకు కానీ లేదా మనము ప్రసాద రూపకంగా కానీ ఏదైనా అలా అందచేసామనుకోండి, దానివల్ల మనకెంతో పుణ్యం అనేది కలుగుతుంది. ఇలా మనం చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం చేసే దానాన్ని అంత సద్వినియోగం చేసుకునే వారికి మాత్రమే చేయాలండి. దుర్వినియోగం చేసుకునే వారికి చేయకూడదు. అలా చేయడం వల్ల తిరిగి పాపం అనేది మనకే కొడుతుంది. కాబట్టి దాన్ని చూసి చేసుకోవాలని ఈరోజు సాంప్రదాయంగా చెప్పడం జరిగిందండి.
అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు శనివారం కాబట్టి దుర్గామాతని పూజించాలండి. రేపు అశోకాష్టమి అండి. ఈ అశోకాష్టమి రోజున పార్వతీమాతని అంటే మనం పార్వతీదేవిని అశోక అష్టమి నాడు సీతాదేవి కూడా తను అశోకవనంలో ఉన్నప్పుడు అమ్మవారిని పుష్పాలు పెట్టి పూజించడం వల్ల, అదేవిధంగా రాముడు కూడా శివుణ్ణి అదే రోజు నాడు పూజించడం వల్ల, ఈ రాముడు పూజించడం వల్ల కూడా అతను చేసిన యుద్ధంలో విజయం అనేది సాధించాడండి. కాబట్టి అశోకాష్టమి నాడు మనము దుర్గా మాత ముందు పార్వతీ అమ్మవారి ముందు కూర్చొని ఆ దుర్గాష్టకాన్ని కానీ దుర్గా స్తోత్రాన్ని కానీ పారాయణం చేయడం వల్ల మీకు దుర్గామాతకి సంబంధించిన ఏదైనా స్తోత్రాలు వస్తే అది చదువుకొని అన్నం అంటే బెల్లంతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలండి. అలా చేసిన తర్వాత అమ్మవారిని మా ఇంట్లో ఎలాంటి శోకము రాకుండా మా కుటుంబాన్ని కాపాడు అని పార్వతీమాత అని వేడుకోవాలి. ఇలా రాముడు కూడా చేయడం వల్ల యుద్ధంలో విజయాన్ని సాధించాడు. అదేవిధంగా ఎలాంటి శోకాల బారిన పడకుండా తను కూడా విజయం అనేది సాధించాడు. కాబట్టి కుదిరితే అందరూ రేపు అశోకాష్టమి కాబట్టి పార్వతీమాతని ఇలా పూజించుకోండి ఉదయం పూజగా. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అంటే ఈరోజు పరమశివుడికి ఉమ్మెత్తకాయ కానీ ఉమ్మెత్త పువ్వులు కానీ ఇవేవి లేదనుకోండి, తిమ్మి పువ్వులు కానీ ఇది కూడా దొరకలేదనుకోండి, బిల్వదళాలు కానీ సమర్పించి దారిద్ర దహన శివస్తోత్రాన్ని లేదా శివతాండవ స్తోత్రాన్ని పఠించాలండి. ఇలా పఠించడం వల్ల భార్యాభర్తల మధ్య, కుటుంబం మధ్య సఖ్యత అనేది కలుగుతుంది. కుదిరితే ఈ యోగక్షేమాన్ని అందరూ ఆచరించుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.